ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన కృపను బట్టి బాగున్నారు కదా? మనలందరినీ సజీవులంగా ఉంచి ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి ఆయనను స్తుతించే గొప్ప తరుణాన్ని ఇచ్చినందుకు మొదటిగా హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞత చెల్లిందాం. ఈరోజు ఏ పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు? మానసిక ఒత్తిళ్లలో, శ్రమలలో, నిందలలో, దుఃఖంలో, అది ఏదైనా ప్రభువును ఆశ్రయించండి. ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు సహాయం చేయలేరు. ఆయనే మన ఆత్మీయ శారీరక పోరాటాల్లో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనకు సహాయం చేస్తాడు. అపవాది ఎప్పుడు కూడా ఏదో ఒక పరిస్థితి ద్వారా మనతో పోరాడుతూనే ఉంటాడు. అందుకనే ప్రేమ కలిగిన ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని తీసుకొని ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. విజయవంతమైన దినమును గడపండి. మీకు ఏమైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను నేను చదువుతున్నాను. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పక కామెంట్స్ చదవండి. సమస్యల్లో ఉన్న మన సహోదరి సహోదరుల కోసం మనందరం కూడా భారంతో ప్రార్థన చేద్దాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు మన మధ్యనున్నారు. ఆయన తప్పక మన ప్రార్థన వింటాడు, జవాబులు ఇవ్వబోతున్నాడు. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 132వ అధ్యాయము 15వ వచనము. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. నమ్మిన వారందరూ ఈ వాగ్దానాన్ని పొందుకొందురుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం నమ్మిన ప్రభువు మనలను నిండారులుగా దీవించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. నీవు ఇటువంటి ఆశీర్వాదం లేకుండా ఉన్నావా? నన్నెవరు పోషిస్తారు అని చాలని జీతంతో, చాలని రాబడితో నీవు సంపాదించినది నీ కుటుంబానికి సరిపోక, అప్పులు కట్టలేక, కుటుంబాన్ని పిల్లలను పోషించుకోలేక ఎంతగానో మదన పడుతూ దుఃఖపడుతూ ఈ ఉదయాన్నే వాగ్దానాన్ని వింటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ ఆహారమును నేను నిండారులుగా దీవిస్తాను, బీదలను ఆహారంతో తృప్తిపరుస్తానంటున్నారు. ఈరోజు ఈ వాగ్దానం నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరబోతుంది. చూడండి, యేసుప్రభు వారి దగ్గరకు వాక్యం వినడానికి అనేక మంది జనసమూహం వచ్చారు. యేసుప్రభు వారు వచ్చిన వారందరికీ ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారం కూడా వారికి పెట్టి తృప్తిపరచాలని, ఆహారం ఉందా అని ఆయన శిష్యులను అడిగినప్పుడు, అడవిలో ఉన్నాము, ఇక్కడ ఆహారం ఏం దొరుకుతుంది ప్రభువా అని శిష్యులందరూ కూడా అన్నారు. అయితే ఒక యవనస్తుడు 5 చిన్న రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని వాటిని తీసుకొచ్చి ప్రభు చేతుల్లో పెట్టాడు. ప్రభు చేతుల్లో పెట్టబడిన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ 5,000 మందికి సమృద్ధిగా సరిపోయాయి. పంచుతూనే ఉన్నారు. వారు తిని తృప్తి పొంది ఇక వద్దు అనే వరకు. అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు అంటే స్త్రీలు, పిల్లలు కూడా ఎంతోమంది ఉంటారని మనకు అర్థమవుతుంది. వారందరూ కూడా తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిపోయినవి 12 గంపల నిండా అయ్యాయి. చూడండి, దేవుని చేతుల్లో పెట్టబడిన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇంత సమృద్ధిగా అన్ని వేల మందికి సరిపోయాయి. ఆయన పోషిస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఏది కావాలో,
ఏ నెల ఏది కావాలో, ఈ సంవత్సరానికి ఏది కావాలో, నీ బిడ్డలకి ఏది కావాలో, నీకు ఏది అవసరమో, నీ భార్యకి ఏది అవసరమో, నీ భర్తకి ఏది అవసరమో అన్నీ కూడా ఆయన సమృద్ధిగా దయచేస్తాడు. నిన్ను 12 నెలలు కూడా ఆయన సమృద్ధిగా పోషిస్తాడు. నీ ఆహారాన్ని నిండారులుగా దీవిస్తాడు. అయితే ఎప్పుడు ఆయన దీవించగలుగుతాడంటే, నీ ఆహారము నీ చేతిలో ఉంటే అది దీవించబడలేకపోవచ్చు. కానీ నీకున్న దాన్ని, నీవు కలిగిన దాన్ని ప్రభు చేతుల్లో పెడితే, కొంచెమే కలిగి ఉన్నవా అది దేవుని చేతుల్లో పెట్టు. నీకెంతుందో అంతా, అయ్యా ఇదిగో కొంచెమే ఉంది, దీనిని దీవించండి అయ్యా, ఈ నెలంతా కూడా మేము పోషించబడాలయ్యా అని ఆయన చేతులకు నీవు అప్పగించుకొని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నిటినీ సృష్టికర్త చేతుల్లో పెట్టినప్పుడు ఆయన దాన్ని నిండారులుగా దీవిస్తాడు. ఇక నీ కుటుంబంలో పేదరికం అనేది ఉండదు, నీ కుటుంబంలో అసంతృప్తి అనేది ఉండదు, నీ కుటుంబంలో ఇది చాలదేమో అని ఉండదు. చూడండి, కొంతమంది వడ్డించేటప్పుడు ఎవరు అనేది చూచి వడ్డిస్తూ ఉంటారు. కానీ మన ప్రభు మనం ఎవరు అనేది చూడడు. ఆయన ఆ 5,000 మందికి వడ్డించినప్పుడు వారిలో పేదవారు ఉండొచ్చు, వారిలో బలవంతులు ఉండొచ్చు, బలహీనులు ఉండొచ్చు, ఆరోగ్యవంతులుండి ఉండొచ్చు, అనారోగ్యవంతులు ఉండొచ్చు, ఇంకా అనేక రకాలైన ప్రజలు వారిలో ఉన్నారు. కానీ వారందరికీ ఒకే విధంగా ఆయన వడ్డించాడు. కాబట్టి నీవెవరమైనా, నీవెటువంటి పరిస్థితిలో ఉన్నా, నీవే లోటుపాటులో ఉన్నా, ఏ అసంతృప్తిలో ఉన్నా, ఏ లేమిలో ఉన్నా భయపడొద్దు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఈ వింటున్న వాక్యాన్ని విశ్వసించి మీ నోటితో ఒప్పుకొని, ఇదిగో ఈ వాగ్దాన్ని నా జీవితంలో నెరవేర్చండి. ఈరోజు సెలవిచ్చారు, నిండారులుగా దీవిస్తానని. బేదలనేది ఉండరు, బేదలందరినీ ఆహారముతో తృప్తిపరుస్తానని. కాబట్టి ఇక నా పేదరికము యేసునామములో కొట్టివేయబడుతుంది, నా అసంతృప్తి యేసునామములో కొట్టివేయబడుతుంది, నా లేమి యేసునామములో కొట్టివేయబడుతుంది. నన్ను ఆశీర్వదిస్తున్నది నీకు వందనాలయ్యా అని ప్రభు చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. పూర్తిగా ఆయన మీద ఆధారపడు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచి దేవుని వెంబడిస్తూ అబ్రహాము కూడా వచ్చాడు. ఎలా దీవించబడతాడో తెలియదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ దేవుని గ్రుడ్డిగా నమ్మి దేవుని అనుసరించాడు. ఆ తరములో అబ్రహాము ఎంతో ధనవంతుడిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తోంది. సర్వ సమృద్ధిని అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. లేమి లేదు, కొరత లేదు, రేపెలా అనే బాధ లేదు అబ్రహాముకు. ఎందుకంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడించాడు. దేవుడు నన్ను పోషిస్తాడా పోషించడా అనేది ఆలోచించలేదు. కానీ ఆయన నమ్మదగిన వాడనేది ఒక్కటి మాత్రం నమ్మాడు. ఆయనను అనుసరించాడు. అబ్రహాముకు కావలసినవన్నీ ఆయనే చూసుకున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు లేమిలో ఉన్నారా, కలిమిలో ఉన్నారా, మీ బిడ్డలకు ఆహారాన్ని పెట్టలేని స్థితిలో ఉన్నారా? అయితే ప్రస్తుతం నీ మనసులో ఉన్న ప్రతి పరిస్థితిని ప్రక్కన పెట్టి ప్రభువును వెంబడించండి. మీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టండి. ఆయన చేతుల్లో పెట్టబడింది ఏదైనా కూడా నూరంతలుగా అభివృద్ధి చెందుతుంది. నీ బిడ్డలను దేవుని చేతుల్లో పెట్టండి. మీకొచ్చే జీతాన్ని ప్రభు చేతుల్లో పెట్టి ఆయన దగ్గర నుండి తీసుకోండి. మీరు లోటుపాట్లో ఉన్నారా? మీకు జీతం రాగానే ప్రభు చేతుల్లో పెట్టండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మోకరించి ప్రార్థించి మీ నెలను ప్రారంభించండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదించి తృప్తిపరుస్తాడు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావో. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావో. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే,
ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఒక్క నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో కలిమిలో లేమిలో వారు సంపాదించింది వారికి సరిపోక ఎంతమంది బిడ్డలున్నారో వారి రాబడిని దీవించండయ్యా. వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించండయ్యా. వారికి కలిగినది కొంచెమైనా దానిని కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయండి. 5 రొట్టెలు 2 చేపలను మీరు ఏ విధంగా సమృద్ధిగా దీవించి సమృద్ధినిచ్చారో అదేవిధంగా వారు సంపాదించేది కొద్దిగా అయినా మీ చేతుల్లో పెడుతున్నారయ్యా. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారెవ్వరూ కూడా లోటులో ఉండకూడదయ్యా, లేమిలో ఉండకూడదయ్యా. సమృద్ధి అయిన ఆహారము మీరు దయచేయండి. వారి బిడ్డలకు సమృద్ధి అయిన ఆహారము, వస్త్రము, అవసరతలన్నీ కూడా మీరు దయచేయండి తండ్రి. శారీరకంగానే కాకుండా ఆత్మీయ ఆహారంతో నింపండి. ఆత్మీయంగా మీరు దీవించండి. ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళండి. కుటుంబాలన్నిటికీ కూడా శరీరాహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా దయచేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు శోధనలో ఉండి వారి అవసరాలు ఒక కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని నీ రెక్కల నీడలోకి తీసుకొస్తున్నానయ్యా. వారందరినీ నీ గాయపడిన చేతుల్లో పెడుతున్నాను. వారి ప్రతి అవసరము మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వారి అవసరాలన్నీ తీర్చండి. వారి ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టండి. త్వరలోనే వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుండి విడిపించి అద్భుత కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగిస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నంను సఫలపరిచి వారు వెళ్ళే ప్రతి చోట నీ దూతల తోడుగా ఉంచి వారి ప్రయాణాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి పనిపాట్లలో, వారి చేతి వృత్తులలో, వారి వ్యవసాయంలో, వారి వ్యాపారంలో అన్నిటిలో కూడా మీరు తోడేండు నడిపించండి. స్వంత గృహాలేని బిడ్డలకు నీ కృప చేత స్వంత గృహాలు దయచేయండి. నీ పరిచర్యలో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మీరు చేపట్టి నడిపించండి. పరిచర్యను ఆశీర్వదించండి. వారి జీవితంలోని అవసరాలన్నీ తీర్చండి. నీ కొరకు బలమైన సాక్షులుగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరం అంతా నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. గత సంవత్సరంలో వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేయండి. ఈ నూతన సంవత్సరం అంతా నీ కృపాన్ని క్షేమం వారిని వెంబడించటానికి సహాయం చేసి నడిపిస్తారని మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరితో మాట్లాడారని నమ్ముతున్నాను. మీ యొక్క ఆహారాన్ని ఆయన దీవించబోతున్నాడు. మీ ప్రతి పరిస్థితిని ఆయన నిండరులుగా దీవించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినా నమ్మిన వారందరి జీవితాలు అయినా దాన్ని నెరవేర్చబోతున్నాడు. విశ్వసించండి. ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. ప్రార్థనలో పోరాడండి. యాకోబు ఆశీర్వదించబడినట్లుగా మీరు కూడా ఆశీర్వదించబడబోతున్నారు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ తప్పక ఆమెను కామెంట్ చేయండి. వాక్యాన్ని లైక్ చేయండి. మీ యొక్క ఆత్మీయులందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.